నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. చదువు ద్వారానే సమాజంలో మహిళలకు గుర్తింపు ఉంటుందని సిఐ మల్లికార్జునరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు పంగులూరు మండలంలోని ముప్పవరం గ్రామంలో బీసీ వెల్ఫేర్ విద్యార్థులతో కలిసి అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు, పంగులూరు ఎస్ఐ వినోద్ బాబు, పోలీస్ సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ ర్యాలీ ద్వారా మహిళలు స్ఫూర్తి పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రాపౌట్ విద్యార్థులు ఎవరైనా ఉంటే మరలా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రతి మహిళ చదువుకోవాలని, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామెతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ బాబు, పోలీస్ సిబ్బంది, గ్రామ మహిళలు, కానిస్టేబుల్ అనంతలక్ష్మి, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ పద్మావతి, విద్యార్థినీలు పాల్గొన్నారు. మా ప్రకాశం మన బాపట్ల జిల్లాలో 3/3/2025 నుండి 8వ తారీఖు వరకు వీక్లీ వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం మా సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు. ఈ క్రమంలో ఈరోజు మరి లాస్ట్ డే కాబట్టి మహిళలతోటి, కాలేజీ స్టూడెంట్స్ అట్లాగే హై స్కూల్ స్టూడెంట్స్ తోటి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి స్త్రీల యొక్క ఐక్యత, అట్లాగే స్త్రీల్లో ఒక చదువు ఇంటికి వెలుగు అనే నినాదంతో మరి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ పాల్గొన్న మా స్టూడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. అట్లాగే ఈ యొక్క ర్యాలీని చూసి చాలామంది లేడీస్ స్ఫూర్తి పొందుతారని, అట్లాగే వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా డ్రాప్అవుట్స్ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి స్కూల్కి పంపించి మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే నినాదాన్ని మరి వాళ్ళు తప్పనిసరిగా పాటించి సమాజానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తారని ఆశిస్తూ మరి మా పంగులూరు పోలీస్ స్టేషన్ తరపున ఎస్ఐ గారు, అట్లాగే సిఐగా నేను, మా స్టాఫ్ అందరం కూడా ఈ ర్యాలీని మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేశాము. అందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా డిపార్ట్మెంట్ తరఫున మళ్ళీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము.